సినిమా థియేటర్ వ్యవస్థ అనేది అనేక రకాల సందిగ్ధతను అప్పుడు చూస్తూ ఉన్నాము. చాలా వరకు థియేటర్ల వ్యవస్థ చాలా ప్రాబ్లమాటిక్‌గా అయిపోయింది. అయితే థియేటర్ల వ్యవస్థలో ఎంత ప్రాబ్లమ్ ఉందో అంతే లాభం ఉంది. ఇందులో గనక ఆడియన్స్‌కు మనం తగిన ఫీచర్స్ కానీ, ఒక ఏర్పాట్లు గాని చేస్తే గనక వాళ్ళే వచ్చి ఈ సినిమాలు చూసేందుకు చాలా ఇంట్రెస్ట్‌గా చూపిస్తారని చెప్పి నమ్మకంతో అపర్ణ సంస్థ, అపర్ణ సినిమాస్ పేరుతో ఒక సరికొత్త వెంచర్‌ని ఇప్పుడు ప్రారంభించింది. సో, దానికి సంబంధించి ఇందులో ఉన్న స్పెషాలిటీస్, ప్రత్యేకతల గురించి మనతో మాట్లాడేందుకు రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్, అపర్ణ అంటే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో చాలా ఒక మంచి పొజిషన్‌లో ఉన్న సంస్థ. సో, అలాంటిది సడెన్‌గా టర్న్ తీసుకొని ఈ బిజినెస్‌ని ఇటువైపు సినిమాస్ వైపు మళ్లించడానికి గల ప్రధానమైన కారణాలేంటి ఫస్ట్? దీనికి ప్రధాన కారణం అంటూ లేదండి. మేము ఈ నల్లగండ్ల హబ్‌లో 2010లో అపర్ణ సరోవర్ అని మన సిటీలోనే అతిపెద్ద ఆహ్, రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీని మేము డెలివర్ చేయడం జరిగింది. ఆహ్, మాకు ఇక్కడ 100 ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంక్ ఉండేది. ఇప్పుడంతా డెవలప్‌మెంట్ కంప్లీట్ అవుతుంది. ఆ టైం నుంచి మేము మా కస్టమర్లందరూ కూడా మేము అఫీషియల్‌గా కమిట్మెంట్ కాకపోయినా మేము ప్లాన్ చేస్తున్నాము. ఫ్యూచర్‌లో ఇక్కడ మీ అందరి సౌకర్యార్థం ఒక మాలు, ఒక మల్టీప్లెక్స్ కూడా ప్లాన్ ఉంది. కొంత ల్యాండ్ దానికోసం అని చెప్పి మేము ఎర్మార్క్ చేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రామిస్‌ని ఫుల్‌ఫిల్ చేయటం కోసం కమర్షియల్‌గా వైబుల్ కాదన్నది సెకండరీ అండి. ఆ ప్రామిస్‌ని ఫుల్‌ఫిల్ చేయటం కోసం మా అపర్ణ స్టాండర్డ్స్ ప్రకారమే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ది బెస్ట్ మాలు, ది బెస్ట్ ఆడీని కట్టి ఇప్పుడు రేపు 31 తారీఖుని లాంచ్ చేయబోతున్నాం. అంటే మనకి రేంజ్ అంటే ఏఎంబీ మాల్. హైదరాబాద్‌లో థియేటర్ వ్యవస్థ అంటే ఏఎంబీ అనే టైప్‌లో ఉంది. అంటే మీరు ఏ నార్మ్స్‌ను ప్రధానంగా ప్రత్యేకంగా తీసుకొని, ఇందులో ఉన్న స్పెషాలిటీస్‌ని ప్రత్యేకంగా ఉండాలి అని జెప్పేసి మీరు ప్లాన్ జేసుకోవడం జరిగింది? అంటే మేమనటం గాదండి. మాకు మా మా ఆర్కిటెక్ట్స్ కానీ, వేరే వెండార్స్ మాతో అసోసియేట్ అందరూ గూడా వాళ్ళనే మాటేంటంటే, ఇది అన్‌పారలెల్ అండి. చాలా చాలా బాగా వచ్చింది. మీరు ప్యాషన్‌తో కట్టారు గాబట్టి అది. అది కమర్షియల్‌గా కట్టుంటే ఈ రకంగా సాధ్యం గాదు అని జెప్పి అందరూ అనటం జరిగిందండి. ప్రధానంగా అన్ని స్క్రీన్స్ ఉన్నాయి? సీటింగ్ ఎంతవరకు ఉంది? ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి స్పెషల్? ఇప్పుడు మొత్తం 7 స్క్రీన్స్ అండి ఇవి. 7 స్క్రీన్స్ కలిపి 1208 సీట్లున్నాయి. అన్నిటికంటే చిన్నది ఆడి 3 అది వీఐపీ ఆడి. అందులో 52 కూడా రిక్లైనర్ సీట్లున్నాయి. అన్నిటికంటే పెద్దది ఆడి 6 అండి. 296 సీట్లున్నాయి. మొత్తం అన్నీ కలిపి 1208 సీట్లు. సో, ప్రత్యేకత అంటే టెక్నాలజీలో లేటెస్ట్ టెక్నాలజీని వాడటం జరిగింది. ప్రొజెక్టర్‌ని కూడా లేజర్ ప్రొజెక్టర్లు. అలాగే స్క్రీన్స్ విషయంలో డాల్బీ లేటెస్ట్ వెర్షన్ అది సౌండు. అలాగే సీట్స్‌లో గూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బెస్ట్ సీట్స్ ఆళ్ళ కన్వీనియన్స్, కంఫర్ట్‌ని దృష్టిలో పెట్టుకొని కాస్ట్‌తో సంబంధం లేకుండా బెస్ట్ సీట్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మీరు ఓవరాల్ యాంబియన్స్ లాబీ చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా రెస్ట్ రూమ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఇంతే ఇప్పుడు సినిమా ఎంత ముఖ్యమో సినిమా వచ్చేవాళ్ళకి ఇప్పుడు ఎఫ్&బి కూడా అంతే ప్రాముఖ్యం ఉందండి. ఆ ఫుడ్ అండ్ బెవరేజ్‌లో మేము చాలా దృష్టి పెట్టడం జరిగింది. మా ప్రత్యేకత ఏంటంటే మాకు అప్పటిదాకా ఒక కార్పొరేట్ క్లబ్ ఉంది. 17 డిగ్రీ నార్త్ క్లబ్ అని. వెరీ హై ఎండ్ క్లబ్. మొగలాలో ఉంది. అక్కడ మంచి టీమ్, మంచి బెస్ట్ హోటల్స్‌లో చేసిన చెఫ్స్, ఈ సర్వీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహకారంతో బాగా స్టడీ చేసి ప్రతి విషయం కూడా కిచెన్ డిజైన్ కానించి మెనూ ప్లానింగు, మెనూ క్యూరేట్ చేయటం, హైజీను, సేఫ్టీ, ప్యాకింగు అన్నీ దృష్టిలో పెట్టుకొని బెస్ట్ మెనూని డిజైన్ చేయడం జరిగింది. మాస్టర్ మెనూలో దగ్గర దగ్గర 110 ఐటెమ్‌లని ప్లాన్ చేయడం జరిగింది. సో, ఎట్ ఎనీ గివెన్ టైమ్ ఒక 30 ఐటెమ్స్ వరకు వాళ్ళకి చాయిస్ ఉంటుంది. మళ్ళీ ఆళ్ళని మారుస్తూ ఉంటాం. ఎవ్రీ 2, 3 మంత్స్‌కి ఆళ్ళకి రొటీన్ మొనోటనీ లేకుండా ఉండడం కోసం. సో, వాళ్ళు సినిమాకొచ్చి వాళ్ళు మళ్ళా ప్రత్యేకంగా మాల్‌లోనే ఫుడ్ కోర్ట్‌కెళ్ళే అవసరం లేకుండా చాలామంది వాళ్ళు సినిమా వ్యూ చేస్తేనే వాళ్ళ డిన్నర్, లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని ఒక ప్రత్యేక అనుభూతితో డెఫినిట్‌గా ఎళ్తారండి. ఆ నమ్మకం అయితే మాకుంది. అంటే అపర్ణ కస్టమర్స్‌కి ప్రత్యేకంగా ఈ రకమైన ఫీచర్స్‌తో కూడిన ఈ సౌలభ్యం కల్పించడం అనేది బహుశా అపర్ణతోనే అంటే ఇంతకుముందు ఏ కంపెనీలు చేయలేదు. మీరే ఒక సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని కలిగించేందుకు కూడా ఈ ఆలోచన ఎప్పటి నుంచింది? ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నారు? అంటే ఇది ప్రత్యేకంగా ఈ రంగంలో రావాలన్నది కాకపోయినా, మా కస్టమర్‌కి ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో రావటం జరిగిందండి. ఇప్పుడు వచ్చే అనుభవం సంపాదిస్తున్నాం కాబట్టి, దీంతో పాటే మా ఇంకా శంషాబాద్‌లో ఒక మాల్ రాబోతుంది. నెక్స్ట్ ఇయర్‌కి అక్కడ కూడా 7 స్క్రీన్స్ ఆడీలున్నాయి. హనుమకొండలో కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అలాగే నిజామాబాద్‌లో కూడా ఒక మాలు ప్లస్ మల్టీప్లెక్స్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. రాజమండ్రిలో కూడా అప్రూవల్ వచ్చినాయి. అక్కడ కూడా మొదలుపెట్టబోతున్నాం.
అలాగే బెంగుళూరులో కూడా ఒక ల్యాండ్ ఫైనలైజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా జరుగుతున్నాయి. దగ్గర దగ్గర మేము కావాలని టార్గెట్ పెట్టుకోకపోయినా ఒక 4, 5 సంవత్సరాల్లో మా స్క్రీన్‌లు అన్నీ కలిపి ఒక 100 స్క్రీన్‌ల వరకెళ్ళే అవకాశం అయితే ఉందండి. సో, ఆల్ ద బెస్ట్ సార్. థాంక్ యూ. సో, ఇది అపర్ణ కస్టమర్స్ సౌలభ్యం కోసం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గూడా ఒక భారీ స్థాయిలో ఒక ప్లాన్ చేసుకొని కూడా అపర్ణ సంస్థల సంబంధించిన వాళ్ళందరూ గూడా ఈ థియేటర్స్ రూపకల్పన అనేది జరుగుతూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలంటే గనక అపర్ణకొచ్చి సినిమా చూస్తే ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతారని జెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామన్ సంతోష్‌తో సుజన్ ఏబిఎన్.